ప్రయాసములోని నే గడుచు కనపడగలదు నీ ప్రభావం వెళ్ళ నీ ప్రయాసములోని నెగడుచు గన్పడగలదు రక్తంబునా పైకి ప్రవహించుచున్నది రక్షకా నీకు స్తోత్రం భక్తితో ఈ కదా భాగ్యంబు గైకొను భాగ్యమే మో స్తోత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. సొలొమోను గారు రచించిన పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దానను చిన్న చూపులు చూడకొడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతేని. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమంలోకి ఇవ్వించిన మేలరకు మందకాపరి అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, కనికరము, భాగ్యములు ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ దినము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే సొలొమోను గారు రచించిన పరమగీత గ్రంథము. ఈ గ్రంథము ప్రత్యేకమైన గ్రంథము. సొలొమోను గారు 3 పుస్తకములు రచించారు. 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమగీతము. సామెతలు యవ్వనులకు తెలివినిచ్చు సామెతలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. ఈ గ్రంథము దగ్గరికి అందరూ రావచ్చు. 2వది ప్రసంగి. ఇది ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిన వారు, ప్రభువుని ఆరాధించేవారు, ప్రభువుని కీర్తించేవారు, ప్రభు యొక్క విశిష్టతను కనుగొన్నవారే ఈ అధ్యాయము లేదా ఈ గ్రంథము దగ్గరికి రావచ్చు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన యావత్తు జాగ్రత్తగా, అనగా ఆరాధనలోకి వచ్చేటప్పుడు నీవు అక్కడే ఆవరణంలోనే సరి చేసుకొని ఎక్కడికి రావాలా? ఆరాధన స్థలంలోనికి రావాలి. పాత నిబంధన పుస్తకంలోనే బలులర్పించేవారు ఆవరణములో, బలులర్పించేవారు ఆవరణంలో బలి అర్పించి పరిశుద్ధుడైన దేవుని వైపు చూసేవారు. కాబట్టి ఆరాధన స్థలమునకు వచ్చిన నీవు నీ యొక్క హృదయమును ప్రభువుకి ఇచ్చి రావాలి. ఎవరికి ఇవ్వాలంట? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. పాత నిబంధన కాలంలో బలులు ఉన్నాయి, ఇప్పుడు బలులు లేవు. మనందరి కొరకు ఒకేసారి బలిగా అర్పణగా అర్పించబడిన వారు ఎవరో? యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రభువు కోరుకుంటుంది, నేను బలిని కోరేవాడిని కాదు, కనికరమునే కోరుచున్నాను. ఏం కోరుతున్నా అంట ప్రభు? బలిని కోరట్లా, కనికరమునే కోరుచున్నాడు. విరిగి నలిగిన మనస్సే ప్రభువుకి ఇష్టమైన బలి అయి ఉంటూ ఉన్నది. కాబట్టి ఆరాధనలోకి వచ్చిన నీవు నీ మనస్సు ప్రభువునికి ఇచ్చి రావాలి. ఏమివ్వాలంట? నీ మనస్సు. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మన మనస్సు ప్రభువునికి ఇస్తే ఆయన మన మనస్సును అంగీకరిస్తారు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిమ్ము అని సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాస్తూ ఉన్నారు. అనగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి ఎక్కడికి రావాలి? నీవు ప్రసంగి గ్రంథములోనికి, ఆరాధన అనుభవములోనికి, ఆత్మీయతలోనికి నీవు రావాలి. 3వది పరమగీత గ్రంథము. ఇది అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం. అనగా ప్రభు రూపములోనికి నీవు మార్చబడే స్థితి, ప్రభు పోలి నడుచుకునే స్థితి. నేను నీ దానను, నీవు నా దానవు.
కాబట్టి ప్రభువు నీవు ఒకే స్థితిలో ఉండే స్థితి అన్నమాట. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? ప్రభువు. 2 కెరూబులు ఉంటాయి. కెరూబుల మధ్య కరుణాపీఠం మీదకి ఎవరు దిగి వస్తారు? ప్రభువు దిగి వస్తారు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవు ఒకే విధంగా ఉండాలి. కాబట్టి అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాళ్ళు పాత నిబంధనలో. కానీ ప్రభువు మాటి మాటికి ఇదిగో ఈ అడ్డు తొలగించి వేసి ప్రభు కృపాసనం యొద్దకు నేరుగా మనం రావటానికి మనకి మార్గం చూపించిన వారు ఎవరంటే యేసు ప్రభువు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రాలేరు. కాబట్టి అతి పరిశుద్ధ స్థల అనుభవంలోకి మనం రావాలి. కాబట్టి చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే, నేను మరి యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నైనను సౌందర్యవంతురాలను. ఇక్కడ యెరూషలేము కుమార్తెలు అనగా సామాన్యులు లేదా సామాన్య విశ్వాస స్థాయి. ఎవరంట? సామాన్యమైనటువంటి భక్తి, సామాన్య విశ్వాసులకు పోల్చబడింది. కానీ పెండ్లి కుమార్తె వరస, సియోను కుమార్తె వరసలోకి ఈ స్త్రీ పోల్చుకుంటూ ఉంది. నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఎటువంటిదంట ఈ స్త్రీ? నేను నల్లని దానను అయినా కానీ నేను ఎవరిని? సౌందర్యవంతురాలను. నేను ఎండ తగిలిన దానను. ఎటువంటిదంట? ఎండ తగిలిన దానను. నా ద్రాక్ష తోటను నేను కావలికత్తిగా నన్ను ఉంచారు, అయినా నా సొంత తోట నేను కాయకపోతాను. కాబట్టి ఎండ మంచిదా చెడ్డదా? ఏమ్మా, ఎండ ఎంతమందికి ఇష్టం? ఏమ్మా మాట్లాడలేదు. ఎండ ఎంతమందికి ఇష్టం? నీడ ఎంతమందికి ఇష్టం? అంటే ఏం మాట్లాడకపోతే ఇటు కావాలంటే అటు వేసుకోండి అండి ఓటు అని. మీరు ఇక్కడ నీడలో ఉన్నారా ఎండలో ఉన్నారా? నీడలో ఉన్నారు. మరి ఎండ ఇష్టమైతే అక్కడ కూర్చోవాలి కదా, ఇక్కడ కూర్చున్నారే. ఏం మాట్లాడలేదు. చూడండి, నీడ అంటే సౌఖ్య స్థలం, సేద తీరే స్థలం, ఆహ్లాదకరమైన స్థలం. ఎండ అనగా శ్రమ, ఎండ అనగా బాధ, ఎండ అనగా వేడిమి. కనుక ఎండ ఈ యెరూషలేము కుమార్తెలతో ఈ వధువు సంఘము షులమితి చెప్తూ ఉన్నది, నేను ఎండ తగిలిన దానను, నల్లని దానను, నన్ను చిన్న చూపులు చూడకడు. నేను నల్లగా ఉన్నాను, మీరు చిన్న చూపులు చూడక్కర్లా. నేను ఎండ తగిలిన దానను. ఎండ దేని వలన వచ్చిన ఎండ అంటే శ్రమ వలన. ఏంటిదంట? శ్రమ వలన ఎండ. అందుకని మీరు భారతదేశంలో చూస్తే మరి సూర్యునికి దగ్గరగా ఉన్న కొన్ని దేశాలు ఉంటాయి, ఆ భూమధ్య రేఖకు దగ్గరగా ఎండ తీవ్రత ఎక్కువ. వెస్ట్ ఇండీస్ కానీ శ్రీలంక కానీ కొన్ని ప్రాంతాలు చూస్తే మొత్తం నల్లగా ఉంటారు వారు. కారణం ఏంటి? ఉష్ణోగ్రత స్థాయి ఎక్కువ, ఎండ తీవ్రత ఎక్కువ మిక్కుటముగా ఉంటాన్ని బట్టి ఆ ఎండ తీవ్రతకు వారు ఏమైపోయారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఎండ శ్రమ వలన కలిగిన ఎండ. కాబట్టి శ్రమ లేకపోతే మరి ఏమి లేదు, ముక్తి లేదన్నారు దేవదాస్ గారు. శ్రమ లేనిదే స్వర్గమే లేదన్నారు. అయ్యగారు పాడుకున్నారు, మహినీసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాది. మహినీసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాది. మహిమ కోరని మనుజుడెవడు, మహిమ కోరని మనుజుడెవడు, మర్యాదగానే వాడిచు శ్రమలు లేక స్వర్గము లేదో. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. కాబట్టి చదువుబడిన వాక్యాల్లో నేను నల్లని దానను, నేను ఎండ తగిలిన దానను, నేను సౌందర్యవంతురాలను, నేను ద్రాక్ష తోటను కాయకపోతుంది. ఇలాగూ నేను 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 అని
మరి ఈ పెండ్లి కుమార్తె సంఘము ప్రస్తావిస్తూ ఉన్నది. కాబట్టి ఎండ ఎక్కడుంటే అక్కడ ప్రకాశత ఎక్కువ ఉంటుంది అన్నారు దైవజనులు. ఎండ ఎక్కడుంటే చూడండి, బయట ఎండ ఉంది, ప్రకాశత తీవ్రత ఎలాగుంది, సూర్యకిరణాలు మీ కుటుంబం అక్కడ పట్టాన్ని బట్టి వెలుగు కూడా ఎలాగుంది, ఎక్కువగా ఉంటుంది. నీడలో ఉంటే ఈ ఎక్కువ ప్రకాశత ఉంటుందా? ఉండదు. కాబట్టి ఎండ అవసరమే. అబ్రహాము ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, సింధూర వృక్షము దగ్గర గుడారము ఎండవాకిటి ఎవరున్నారు కూర్చొని? అబ్రహాము గారు ఎండవేళ గుడారం వాకిటి దగ్గర కూర్చొని ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అబ్రహాము జీవితంలో ఎండనే శ్రమ ఉంది, బిడ్డలు లేరనే శ్రమ ఉన్నది. దేవా, నీవు నాకు ఎన్ని ఇచ్చినా ఏమి లాభమో, అయ్యో నేను సంతానము లేనివాడనే, నాకున్న ఆస్తి అంతా నా పెద్దదాసుని ఎలియాజరుకే చెందును కదా అని ప్రభు దగ్గర వాపోతున్నాడు. ఎండనే అబ్రహాము మనస్సులో ఎండనే శ్రమ ఉన్నది కనుక అబ్రహాం మనస్సు ఎరిగిన ప్రభు ఎక్కడికి వచ్చేసాడు? గుడారం దగ్గరికి వచ్చేసారు. దూరము నుండి యెహోవా అతను కనపడగా అబ్రహాము లేచి పరుగు పరుగుని వెళ్ళి మరి దేవునికి నమస్కారం చేశాడు. అయ్యా, ఇందు నిమిత్తమే కదా వచ్చావు, నీ దాసుని ఇప్పుడు దాటిపోవద్దని చెప్పి ప్రభువుని మరి కాళ్ళు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళిచ్చి ఇప్పటి కాలంలా కాదు, అప్పుడు కాలం, చెట్టు కింద కూర్చోబెట్టాడు. ఇప్పుడైతే మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఏం చేస్తాం? కాళ్ళకు నీళ్ళు ఇచ్చి చక్కగా కుర్చీ వేస్తాం. అప్పటి కాలంలో కుర్చీ ఉందా? కుర్చీ లేదు. కుర్చీ వచ్చిన చెట్టు ఉంది. మా చెట్టు నుంచేగా కుర్చీ వచ్చేది. మాట్లాడలేదు మీరు. చెట్టు నుంచే కుర్చీ వస్తుంది, పీట వస్తుంది, మంచం వస్తుంది, అన్నీ తయారు చేస్తారు. కనుక అబ్రహాము చెట్టు కింద ప్రభువుని కూర్చోబెట్టాడు. ఇది గౌరవించుట. ఏంటంటమ్మా? ప్రభువు కూడా వస్తాడా? ప్రభు కూడా కూర్చుంటాడంటే కూర్చుంటాడు. అందుకని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంటుంది, యెహోవా గద్దె ముందుట జనంబులారా మొక్కుడి. గద్దె అంటే సింహాసనము. ఏంటిదంట? సింహాసనము. ఆయన కూర్చొని, ఆయన కూర్చునే సింహాసనము. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆకాశం అంతా సింహాసనం అయితే ఆయన కూర్చునే స్థలం అది. ఆయన పాదాలు పెట్టుకునే స్థలమే భూమి. మనమందరం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాం. అవునంటారా కాదంటారా? కాబట్టి ప్రభు పాద సన్నిధి. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు పుస్తకం రాశాడు, ప్రభు పాద సన్నిధి. ఏ పుస్తకం అంటమ్మా? ఆయన పాదాలు ఎదుగు కూర్చోవడం గొప్ప భాగ్యం. అందుకనే లోకాసువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మార్తా, నీవైతే విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నావు, మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది. ఆమె యొద్ద నుంచి ఎవరో ఉత్తమమైనది ఏంటిదంట? ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే. దేవదాస్ గారు అన్నారు, తిరిగే వాళ్ళకి తిప్పల అబ్బాయి, కూర్చున్న వాళ్ళకి కుప్పలు వంటి ఆశీర్వాదాలు. మనం తిరుగుతున్నాం, కూర్చుంటున్నావా? మీకే తెలియాలి. ఎవరి మనస్సాక్షికి వారికే తెలుస్తుంది. కాబట్టి కూర్చుంటే నీకు కావాల్సినవన్నీ కుప్పల వల్లే వచ్చేస్తాయి. తిరిగే వాళ్ళకి ఏముంటాయి? కాబట్టి మరియ ఉత్తమమైనది ఎంచుకున్నది. ఉత్తమమైనది ఏంటిదంటే అదేనంట. పనులు, కూరలు చేసుకోవటం, కావాల్సిన అన్నీ చేసుకోవటం మంచిదే, బ్రతకాలి మనిషి. కానీ అంతకంటే ఉత్తమమైనది ఏంటి? ఆయన పాదాల దగ్గర కూర్చోవటం. మన పని పక్కన పెట్టే దేవుని పని చేస్తే అంట దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడతామండి. ఎవరి పని పక్కన పెట్టి? మన పని పక్కన పెట్టి దేవుని పని మనం చేస్తే ఎవరి పిల్లలమవుతాం? ఏది ఇష్టం మనకి? ముందు మన పనులు మనం చేసుకోవాలి, తర్వాత దేవుడి పని. అంతేనంటారా కాదంటారా? నిజం మాట్లాడండి. అది మన పనులండి అయ్యాకే ఆరాధన. ఆరాధన తర్వాత మన పనులు కాదు. ఎస్ సార్, నో. మీకు ఇంగ్లీష్ కూడా బాగొచ్చు. కాబట్టి ప్రభు మనకంటే ముందే వచ్చి ఉన్నారు. దైవజనులు అన్నారు, ప్రభువు వచ్చి ఉన్నాడడిగో ప్రార్థనలు చేయండి, ఉభయులమేకి భావించి ఒక్కారముగా వేడుదాము,
ఒక్కారముగా వేడుదాము, ఒక్కారముగా వేడుదాము. దేవారాజా పుత్రులమై తేజరిల్లుదాము. కాబట్టి మీ కుటుంబములో ఎండున్నదా? మీ యొక్క విశ్వాసములో ఎండున్నదా? మీ యొక్క ప్రయాసలో ఎండ ఉన్నదా అన్నారు అయ్యగారు. ఉందా? ఈ ఎండ ఉన్నప్పుడే దీవెన కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎండ ఎక్కడ ఉంటే ప్రకాశత ఎక్కడ ఉంటుంది, శ్రమ ఎక్కడ ఉంటే అక్కడే ఆశీర్వాదం కూడా మీ కుటుంబంగా ఉంటుంది. యోబు గారి జీవితంలో ఎండ ఉన్నది. యోబు గారు ఒకే దినమే బిడ్డలను కోల్పోయాడు, ఒకే దినమనే ఆస్తి కోల్పోయాడు, పశువులు మందలను కోల్పోయాడు. ఎంత ఎండ అనుభవించాడు, ఎంత ఎండ ఉన్నదో యోబు జీవితంలో అంత ప్రకాశత కనపడింది. అవునా కాదా? యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నారు. ఈ ఎండలో స్తుతించేవారు ఎంతమంది? ఏమ్మా, ఈ ఎండలో స్తుతించేవారు ఎంతమంది? ఈ ఎండలో దూషించేవారు ఎంతమంది? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి యేసు ప్రభు సిలువలో ఇరువైపులా దొంగలే. అవునా కాదా? ఇరువురు అక్రమకారుల మధ్య ఆయన సిలువ ఉన్నది. ఇరువురు దూషించిన వారే. వారికి ఉన్న శ్రమను బట్టి, ఎండను బట్టి ఏం చేశారు? ప్రభుని దూషించారా, భూషించారా? మాట్లాడండి. దూషించడం అంటే తిట్టడం, భూషించడం అంటే మెచ్చుకోవటం. దూషించారా, భూషించారా? ఇద్దరు దూషించిన వారే. కానీ తర్వాత ప్రభువు శాంతి లక్షణమును బట్టి కుడివైపు దొంగ భూషించాడు. ఇక్కడ దేవదాసయ్య గారు చెప్తూ, ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు అంతా సువార్తే, కానీ సిలువలో ఉన్నప్పుడు మౌనముగా ఉన్నాడు ఆయన. ఏ సువార్త చెప్పలా. మరి సువార్త చెప్పకుండా కుడివైపు దొంగ ఎలా రక్షింపబడ్డాడు అని ప్రశ్న వేశారు. ఏమ్మా, దొంగకి ఏమన్నా సువార్త చెప్పాడా ప్రభు? మరి దొంగ ఎలా మారాడు? ఇప్పుడు పాస్టర్ గారు ఎంతమంది టీవీల్లో, ఆన్లైన్లో, ఆరాధనలో ఇలాగూ ఎంతో అనర్గళంగా బోధలు చేస్తూ ఉన్నారు, ప్రసంగిస్తున్నారు. ఇంత బోధలు చేస్తూ ఉంటేనే మార్పు చెందటం కష్టంగా ఉంది. మరి ఈయనకి ఏ బోధ చేయలేదు, ఈ దొంగ ఎలా మారాడు? దేవదాసయ్య గారు అన్నారు, ఇదే నిశ్శబ్ద సువార్త అన్నారు. ఏంటంట? నిశ్శబ్ద సువార్త. ప్రభు తన శాంతి లక్షణము చూపించి మార్చాడంట. ప్రభు మౌనంగానే ఉన్నాడు, కానీ ప్రభువులో ఉన్న శాంతమనే ఈ లక్షణాన్ని బట్టి దొంగ మారాడంట. ప్రభు ఏమీ మాట్లాడలా. తిట్టిన వారిని తిట్టలా, కొట్టిన వారిని కొట్టలా, దూషించిన వారిని దూషించలా. ఈయన ఇంతగా కొడుతున్నారు, రక్తం కారుతున్నా, ఈయనేమో ఎవరిని ఏమంటలేదు, పైపెచ్చు క్షమిస్తున్నాడు. ఎక్కడిది ఎంత గొప్ప శాంతం ఈయనకి? ఏ మానవుడినైనా ఒక దెబ్బ, 2 దెబ్బలు, 3 దెబ్బలు కొట్టినప్పుడు 4వ దెబ్బకైనా ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ ఈయనలో ఏ కోపము లేదు. పైపెచ్చి ఈయన ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నారు. ఈ మాటను బట్టి ప్రభువులో ఉన్న శాంత లక్షణము ఈ దొంగను రక్షించింది అన్నారు. చూడండి, ఆ పాటలో పాడుకుంటే 7 మాటలు పలికినావు అనే పాటలో 2వ చరణంలో ఉంటుంది. రాక్షణ కదా నడిపినావా, ఒకరిని రక్షించి పరదైసు కొనిపోయినావా, శిక్షితునికి బోధింపకనే శాంతి లక్షణము చూపుచు రక్షించినావా, 7 మాటలు పలికినావా.
ఏ లక్షణం చూపించి రక్షించాడు? శాంతి లక్షణము. ఉందా లేదా అయ్యగారు రాసిన పాటలో? కాబట్టి శాంతి లక్షణం. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎండనే శ్రమలో ఉన్నా నువ్వు మౌనముగా ప్రభువుని స్తుతించు, నీ ప్రకాశత, నీ దీవెన మిక్కుటముగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదం. శ్రమలో దూషించేవారు ఎక్కువే, ఇది సహజమే. కానీ శ్రమను బట్టి భూషించేవారు ఎంతమంది? ఇది యోబు గారిలో ఉన్న లక్షణం. శ్రమను బట్టి ఏం చేశాడు? దూషించలేదు కానీ భూషించాడు. అయ్యగారు అన్న మాట ఇది కూడా 63వ పాటలో ఉంటుంది. మరి యోబు అంట దూషింపక భూషించను కదా అని అన్నారు. పశువులు భాగ్యము బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని, పశువులు భాగ్యము బిడ్డలు పోయి నష్టము కలిగిన గాని, ఎన్నడు దేవుని ఏమియుననడు, ఎన్నడు దేవుని ఏమియుననడు, ఎంతటి దొడ్డ బుద్ధి. కాబట్టి దూషించక ప్రభుని ఏం చేశాడు? భూషించాడు అన్నారు దైవజనులు. కాబట్టి చూడండి 4వ చరణంలో, నిందల అవమానములు దూషణ గందరగోళములు ఉన్న నిందును దేవుని దూషింపక కడు భూషించును కదా యోబు, సంధ్యములు మాని చాలించుమిక అన్నాడు. కాబట్టి అనుమానాలు మానివేసి ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ప్రియమైన వారలారా, అబ్రహాము జీవితంలో ఎండను బట్టి అబ్రహాముకి ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, అబ్రహాము తన కుమారుని ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. దేవుడు అన్నాడంటే, అబ్రహామా, నీ కుమారునిస్తే నీ వంశానికి ఆశీర్వాదం, నా కుమారునిస్తే సర్వమానవాళికి ఆశీర్వాదం. కాబట్టి అబ్రహాము కుమారుని ఆపి పొదలో చిక్కుకున్న పొట్టేల్ని ఏం చేశారు? అర్పించారు. కాబట్టి అబ్రహాము మరి ముంగుర్తుగా ఆయన కుమారుడు ఉన్నాడు. కాబట్టి అబ్రహాము శ్రమను బట్టి ఆశీర్వాదం ఎక్కువే. యోబు జీవితంలో శ్రమను బట్టి యోబుకి ఆశీర్వాదం ఎక్కువే. యేసుక్రీస్తు వారు కూడా శ్రమలో ఉన్నారు. ఎండచే గాయములు మండుచూ ఉన్నవి. అయినా కానీ ఆయన ఓర్పును బట్టి, శాంతి లక్షణాన్ని బట్టి, సహించుటను బట్టి ఆయనకి ఏమొచ్చింది? జయము అన్నారు దేవదాసయ్య గారు. ఎండాచే గాయములు మండుచునోండెను, నిండు వేదన సోదరా, గుండె నుండి నీరు కారు చూండే దోకించుచు నుండు వేలను సోదరా. చాలండి. కాబట్టి ఎండను బట్టి శ్రమలో ఉన్న ప్రభువుకు కూడా ఏమొచ్చింది? జయం వచ్చింది. కాబట్టి ఈ పెళ్లి కుమార్తె సంఘం కూడా, నేను నల్లని దానను, ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద ఏం చేశారు? కోపగించుకున్నారు. అయినా కానీ నాకేం పర్వాలేదు, నల్లని దానం నుండి చిన్న చూపులు చూడకుడి. కాబట్టి ఒకటి, అబ్రహాము జీవితంలో ఎండను బట్టి అబ్రహాంకి ఆశీర్వాదము, వాగ్దాన పుత్రుని దేవుడు ఇచ్చాడు. యోబు జీవితంలో ఎండ ఎక్కడ ఉంటే అక్కడ ప్రకాశత ఎక్కువ ఉంటుంది. యోబుకు 2 దీవెన వచ్చింది. యేసుక్రీస్తు వారి జీవితంలో ఎండ ఉన్నది. సర్వ మానవాళిని రక్షించుకునే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చాడు. దానికి సాదృశ్యంగా కుడివైపు దొంగను ఏం చేశారు? రక్షించారు. అలాగే నీ కుటుంబంలో ఎండ ఉన్నదా? ఎండ ఉంటే దేవుని దీవెన కూడా ఎక్కువగానే దేవుడు అనుగ్రహిస్తారు. చూడండి, ఇస్సాకు అనే పెళ్లి కుమారుడు, రెబ్కా అనే పెళ్లి కుమార్తె. ఇస్సాకు అనే పెళ్లి కుమారుడిని చూచేసరికి రెబ్కా ఏమన్నది? ఎర్రగా ఉన్నదా రెబ్కా, మరి నల్లగా ఉన్నాడని అడిగిందా? ఏమ్మా అడిగిందా? ఎలియాజరు పెదదాసుడు ఉన్నాడు, ఈయన ఎవరో అని అడిగింది. ఎర్రగా ఉన్నాడా నల్లగా ఉన్నాడని అడగల. ఈయన ఎవరు అంటే నా యజమాని కుమారుడు అనగానే ఎమ్మటి ఆయన గౌరవించి నిమిత్తం ఏం చేసింది? ముసుగు వేసుకుంది. ఈ ముసుగు వేసుకున్నట ఆమె ఆయన్ని గౌరవించుట. ఇస్సాకు నలుపైపోయాడు, కారణము తండ్రి చిత్తము నెరవేర్చుటకు కట్టెలపై నలుపయ్యారు అన్నారు దేవదాసయ్య.
ఎవరి చిత్తం నెరవేర్చడానికి? తండ్రి చిత్తము నెరవేర్చడానికి కట్టెలు పేర్చాడు తండ్రి. కట్టెలతో పేర్చిన కట్టెల మీద చేతులు కాళ్ళు కట్టివేసి పనుకోబెట్టేశాడు. కనుక తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఇస్సాకు ఏమయ్యాడు? నలుపయ్యాడు అన్నారు దైవజనులు. ఇస్సాకు తెలుసు, ఇస్సాకు ఏ పాపము చేయలా. కానీ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? ముందుకొచ్చాడు. కాబట్టి ఇస్సాకు జీవితంలో నలుపు ఉన్నది తండ్రి చిత్తం జరిగించడానికి. కాబట్టి మీలో ఎంతమంది పరలోకపు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నలుపెక్కుతున్నారు? ప్రార్థనలో నలుపెక్కేవారు ఎంతమంది? వాక్యం నలగ చదువుట్లో నలుపెక్కేవారు ఎంతమంది? విశ్వాస జీవితం కాపాడుకునేటప్పుడు శ్రమ అనే నలుపులో ఎంతమంది ఉన్నారు అని అడిగారు. ప్రియ విశ్వాసి, నీకు నలుపు ఉన్నదా? శ్రమను బట్టి నలుపు ఉన్నదా? నలుగుడు ఉన్నదా? నలుగుడు ఉన్నప్పుడే మీరు పిళ్ళు బాగా రుబ్బుతారు. పిండి ఎంత రుబ్బితే అంతేమవుద్ది? మాట్లాడండి, ఒదిగిద్ది. అవునా? అందుకని ఇంట్లో మనం రుబ్బుకునేదానికి ఇప్పుడు గ్రైండర్లు వచ్చినాయి, అన్ని సదుపాయాలు వచ్చేసినాయి. కనుక ఎంత రుబ్బితే ఎలా అవుతుంది? అంత ఒదిగిచ్చింది. మరి ఈ నలుగుడిని బట్టి తగ్గిపోయిందా, పెరిగిందా? కాబట్టి నీ విశ్వాసములో, నీ ప్రార్థనలో, నీ భక్తిలో, నీ సన్నిధి జీవితంలో నువ్వు ఎంత నలిగితే నీకు వచ్చే ఆశీర్వాదము, నీకు వచ్చే ప్రభు ఇచ్చే దీవెన కూడా అంత అత్యధికముగా ఉంటుంది. కాబట్టి ఇస్సాకు అనే పెండ్లి కుమారులో నలుపు ఏముందంటే ఈయనలో తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈయన ఏమయ్యాడు? నలుపెక్కినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలము. కాబట్టి పెండ్లి కుమార్తె రిబ్కా నాకు నచ్చాడు అంది. మనము ఇట్టి సేవకులమైతే దేవునికి నచ్చుతాము అన్నారు దైవజనులు. మనం కూడా ఎలాగ ఉండాలంట? ఇట్టి పిల్లలమైతే దేవుడికి నచ్చుతాం. తండ్రి చిత్తం నెరవేర్చాడు కనుక తండ్రి తర్వాత వాగ్దానపు దీవెనలన్నీ ఎవరికి వచ్చినాయి? ఇస్సాకు వచ్చినాయి. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయంలో మీరు చూస్తే ఇస్సాక్కి 100 దీవెన దేవుడు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఏమ్మా? చూడండి, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను మీతో చెప్పిన దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. కాబట్టి అబ్రహాముతో ప్రమాణం చేసి అబ్రహామును బట్టి ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? తర్వాత దీవించాడు. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమార్తె సంఘం కూడా నేను నల్లనదాన్ని అంటుంది. నలుపున్నా కానీ ఎండ తగిలిన నలుపది, శ్రమ వలన వచ్చిన నలుపు. చూడండి, బాగా ఎండలో బాగా పనిచేసేవారు సహజంగా ఏమవుతారు? నలుపెక్కుతారు. ఎండ తీవ్రతను బట్టి, ఎండలో శ్రమించడాన్ని బట్టి. ఏసీలో ఉండేవాళ్ళు ఎలాగుంటారు? కానీ ఏ ఆరోగ్యం మంచిది చెప్పండి? ఎండ తగులట మంచిదే. అందుకని పెండ్లి కుమార్తె అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లన దానను, ఎండ తగిలిన దానను, నన్ను ఎగతాళి చేయబాకు. నేను నల్లని దాన్నైనా నేను ఎవరిని? నా ప్రభువు మెచ్చే మరి పెండ్లి కుమార్తెని, ప్రభువు కోరుకున్న దాన్ని. ఏది గొప్ప స్థితి? ప్రభువు కోరుకున్న స్థితే గొప్ప స్థితి. కాబట్టి ఇంకా మనం చూస్తే 5వదిగా యాకోబు కూడా నల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా? రాహేలు అనే పెండ్లి కుమార్తెను తెచ్చుటకు ఇల్లు విడిచి అరణ్యములో పండుకున్నాడు. లాబాను దగ్గర సేవ చేశాడు 20 సంవత్సరాలు. గనుక ఇతడు నల్లనివాడయ్యాడు. అయినా తాను ప్రేమించిన రాహేలును పొందుకున్నాడు. రాహేలు కొరకు నలుపయ్యాడు అన్నారు దేవదాసయ్య గారు. ఎవరి కొరకు నలుపయ్యాడు అంటమ్మా? ఆ చిన్నదామికి ఆయనకి ఇష్టం కనుక ఆమె కోసం 14 ఏళ్ళు కొలువు చేశాడు. ఎన్నేళ్ళమ్మా? తర్వాత వివాహం అయ్యాక మరి 6 సంవత్సరాలు మామ దగ్గరే మందను మేపుతూ ఉన్నాడు. 20 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎవరి కోసం? రాహేలు కోసం. యాకోబు నలుపెక్కాడు. నలుపెక్కాడా కాదా? ఒక సందర్భంలో అంటారు యాకోబు గారు, ఇదిగో నేను ఎండకి ఎండితిని, వానకి తడిసితిని, ఇదిగో నా గొర్రెలు చాలాయి, మరి సింహము నోటన వాటి నోటిని పడితే వాటికి నీకు బదులు నేనే అచ్చుకున్నాను అని మామతో అంటాడు. శ్రమలో ఉండి మాట్లాడుతున్నారు ఎవరో? యాకోబు గారు. నేను ఎండకి ఎండాను, వానకి తడిశాను, మంచుకి అన్నిటికీ నేను నలుపెక్కాను. కాబట్టి యాకోబు జీవితంలో కూడా ఏముంది? నలుపు ఉంది, ఎండ ఉంది.
కనుకనే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడమ్మా? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయంలో 31, 39. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని. 39, నీ గొర్రెలనైనను. 38, 39, మేకలనైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేలను నేను తినలేదు. దుష్ట ముఖముల చేత చేల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలించబడిన దాన్నేమి, రాత్రి యందు దొంగిలించబడిన దాన్నేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కనులకు దూరం ఆయను. చూడండి ఎంత చక్కగా యాకోబు గారు తన శ్రమానుభవం గురించి చెబుతున్నారు. కాబట్టి యాకోబు గారిలో కూడా ఏముంది? ఎండ ఉన్నది. ఎండ ఉండడాన్ని బట్టే యాకోబు ఏమయ్యాడు? ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడమ్మా? యాకోబు గురించి ఒక పాట ఉంటుంది, యెహోవాను మరి స్తుతించడం మంచిదనే కీర్తనలో ఉంటుంది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవు, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడవు. ఏ జనమునకిలాగునా చేసియుండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మరి అలాగే మరి 7వదిగా చూస్తే మోషే అనే పెండ్లి కుమారుడు ఐగుప్తులో రాజరికం అనుభవించినప్పుడు మోషే బాగానే ఉన్నాడు. కానీ మిద్యానులోకి వెళ్ళినప్పుడు మోషే నలుపెక్కాడు. ఏమయ్యాడమ్మా? మోషే నలుపెక్కాడు. మిద్యాన్లో ఉన్న పెండ్లి కుమార్తెను తెచ్చుడుకు నలుపయ్యాడు. హోరేబు దగ్గర మంచి ఎండ తగిలి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు అనే పెండ్లి కుమార్తెను తెచ్చుడుకు నలుపయ్యాడు అని అన్నారు. మోషే మిద్యానులో పెండ్లి కుమార్తెను తీసుకొని వచ్చాడు. ఆ పెండ్లి కుమార్తెను తీసుకొచ్చిన మోషే ఇశ్రాయేలు ఎవరో? నా జ్యేష్ఠపుత్రుడు అన్నారు ప్రభు. కనుక ఈ ఇశ్రాయేలు అనే ఈ 12 గోత్రాల వారిని తీసుకుని వచ్చడానికి మోషే ఏమయ్యాడు? నలుపయ్యాడు. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ మిషన్ ఎత్తి చూపించుటకు మనము కూడా ఏమవ్వాలా? నలుపయ్యే వారముగా ఉండాలి. కాబట్టి బైబిల్ మిషను దేవదాసయ్య గారు చెప్తూ, నేను ఎండిపోయాను అబ్బాయి, నేను నల్లగా అయిపోయాను అని అన్నారు అయ్యగారు చెప్తూ. అయ్యగారు ఆత్మీయ వర్తమానం అన్నమాట ఇది. అంటే అయ్యగారు ఆత్మరూపేణ వచ్చి కూడా ప్రసంగం చేశారు. అంటే ఇది కొంచెంమందికి అభ్యంతరంగా ఉండొచ్చు, కానీ నాటి కాలంలో ఇంకొక ఆయన ఉండేవారు. ఆ ఆయనలోకి అయ్యగారు మా ఆత్మ వచ్చేదంట. అప్పుడు వచ్చి ఆయన ప్రసంగం చెప్పాడు. అయ్యగారే మాట్లాడేది, ఆయన కాదు. ఆయన్ని అలా నిలబెట్టేవారు. అయ్యగారే స్వయంగా ఆయన మాటే. అయ్యగారు స్వరం విన్నవారు అందరూ తెలుసుద్ది. అయ్యగారే ఆయనలోకి వచ్చి ప్రసంగం చేసేవారంట. బహుశా మరి నాటి కాలం పెద్దలు ఈ విషయం తెలుసు. చెప్తుంటే అయ్యగారు ఆత్మీయ వర్తమానం అంటారు. తటికిల దేవదాసు దేవ మనోహరం ఉన్నారు, ఆయనలోకి వచ్చేవారంట. చెప్పి అలా వచ్చి అయ్యగారు ఆత్మీయ వర్తమానం చెప్పేవారు అనమాట. అలా చెప్పిన వర్తమానమే అన్నమాట ఇది. అయ్యగారు, నా కుటుంబం కొరకు నేను ఎండిపోవాలా, నా ఆస్తి కాపాడుకోవడానికి నేను ఎండిపోయానా? కాదు. కానీ నా ఇల్లు కాపాడుకోవడానికి నేను ఎండిపోయానా? అలా ఎండిపోవాలా. కడ వరకు నేను అద్దె ఇంట్లోనే ఉన్నానన్నారు. అయ్యగారు చివరి వరకు ఎలాగొన్నారంట? అద్దె ఇంట్లోనే నేను ఉన్నాను కదా, ఇదిగో మరి నా బైబిల్ మిషన్ కాపాడుకోవడానికి నేను ఎండిపోయాను అని అన్నారు. దేని కొరకు ఎండిపోయారంటమ్మా? బైబిల్ మిషన్ కాపాడుకోవడానికి నేను ఏం చేశాను? ఎండిపోయాను. కాబట్టి నేటి దినాల్లో 2వ రాకడికి సిద్ధపడుతున్న మీరు కూడా మరి మీరు రాకడికి ఎత్తబడాలి. కనుక మీరు ఏమవ్వాలి? ఎండిపోయిన స్థితి. నీవు నలిగిపోయిన సేవకుడువా? నీవు ఎండ తగిలిన సేవకుడువేనా? నీవు ఎండ తగిలిన విశ్వాసవేనా అని ప్రభు ఏం చేశారు? దైవజనుల ద్వారా హెచ్చరించారు. కాబట్టి ప్రియమైన వారలారా,
ఈ పెండ్లి కుమార్తె సంఘం అంటుంది యెరూషలేము కుమార్తెలతో, సామాన్య విశ్వాసులతో అంటుంది, నేను ఎండ తగిలిన దానను, నా నలుపు ఎండ వలన, కాబట్టి నల్లని దాన్ని నన్ను ఏం చేయదు మీరు, చిన్న చూపులో చూడకూడదు. కాబట్టి ఇదను ప్రభు శరీరక్తాలు నీకు అందిస్తున్నాడు. కాబట్టి ఆయన కూడా ఎండ తగిలిన వాడే, ఆయన కూడా శ్రమానుభవంలో నుంచి నీ కొరకు నా కొరకు నల్లగొట్టబడ్డాడు ప్రభు, నీ కొరకు నా కొరకు గాయపరచబడ్డాడు. ఆయన గాయాల నుంచి వస్తున్న రక్తాన్ని ఈ దినము నీకేం చేస్తున్నాడు, ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా ఎవరో ఎండ తగిలిన వాడే. కాబట్టి యెరూషలేము కుమార్తెలతో, సామాన్య విశ్వాసులతో ఈ వధువు సంఘం చెప్తుంది, పెండ్లి కుమార్తె, నేను ఎండ తగిలిన దానను, నేను నల్లని దానను, అయినా పర్వాలేదు, నేను ఎలాగున్నా సొలొమోను నగర తెరల వలె ఎంత అందంగా ఉన్నాయో నేను అలా ఉన్నా. సొలొమోను నగర తెరల అంటే చాలా అందంగా ఉండేయంట. ఆయన మంచి జ్ఞాని కనుక ప్రపంచంలో ఎక్కడ ఎలా బాగుంటాయో అవన్నీ తెచ్చి అలంకరించాడు ఆయన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి మనం చూసినట్లయితే ఎండ తగులుట, ఎండ ఎక్కడుంటే ప్రకాశత అక్కడ ఉంటుంది, శ్రమ ఎక్కడుంటే ఆశీర్వాదం కూడా అంత ఎక్కువగా అక్కడ ఉంటుందని మనము గ్రహించాలి. కాబట్టి 7 విషయాలు చెప్పాను మీకు. ఒకటి మనం చూసినట్లయితే ఈ పెండ్లి కుమార్తె సంఘము షూలమీతి, నేను ఎండ తగిలిన దానను అని చెప్తుంది. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఎండ అబ్రహాము జీవితంలో ఎండుటాన్ని బట్టే అబ్రహాముకి వాగ్దాన పుత్రుడనే ఇస్సాకు దొరికాడు. రెండోది యోబు జీవితంలో ఎండుటాన్ని బట్టి యోబు యొక్క దీవెన 2 అంతల దీవెనగా అత్యధికంగా ప్రకాశించిన స్థితి మనము చూస్తూ ఉన్నాం. మూడోది మనము చూస్తే యేసు ప్రభు జీవితంలో కూడా ఏమున్నది, ఎండ ఉన్నది కనుకనే ప్రభు మరి కుడివైపు దొంగని రక్షించుకోగలిగాడు, నిన్ను నన్ను రక్షించే రక్షకుడు అయ్యాడు. నాలుగోదిగా మనం చూస్తే ఇస్సాకు అనే పెండ్లి కుమారుడు మరి తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఏమయ్యాడు, నలుపెక్కాడు అని ఉంది. ఐదోదిగా మనము చూస్తే యాకోబు రాహేలు కొరకు ఏమయ్యాడు, ఆయన నలుపయ్యాడు. మళ్ళీ ఆరోదిగా మనము చూస్తే మోషే అనే పెండ్లి కుమారుడు మరి ఇశ్రాయేలును నడిపించడం కొరకు ఏమయ్యాడు, ఆయన కూడా నలుపెక్కాడు. ఏడవదిగా దైవజనులు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ కొరకు ఆయన ఏమయ్యాడు, నలుపయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నేను అడుగుతున్నా, రాకడ విశ్వాసిగా తయారవుతున్న నీవు నలిగిపోయిన విశ్వాసివా, నల్లని విశ్వాసివా, ఎండ తగిలిన విశ్వాసివేనా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. రాకడికి సిద్ధపడుచున్న మనలో ఆ శ్రమ, ఆ కష్టం ఎంతైనా కూడా ప్రభుని ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. నేటి దినాల్లో భయపెట్టారనో బాధ పెట్టారో అని చెప్పి ప్రభుని విడిచిపెట్టేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రభుని మనం రక్షకునిగా చేర్చుకున్నాం. ఎక్కడున్నా ప్రభుకి మహిమ తేవాలి, మనం అక్కడికి వెళ్ళినా ప్రభుకి మహిమ తేవాలి. అందుకని దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఇదిగో ఎల్లప్పుడూ ప్రభుని కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. కాబట్టి మనం భోజనం చేసినా, పానం చేసినా, ఏం చేసినా ఎవరికి మహిమ తేవాలి, ప్రభుకి మహిమ తేవాలి. దైవజనులు అన్నారు, ఆటలాడు, మరి ఆటలాడుకున్నాను, పాటలు పాడుకున్నాను, నాట్యములాడుచు మురియుచును, నీటిగాను నీకేను. పాడదాం చరణం. నీ నామమున పాటలు పాడుకున్నాను, నాటకంబులు కట్టుకున్నాను, నాట్యమాడుచు మురియుచున్నాను, కూటములను జరుపుకున్నాను, నీటుగను నీకేను కీర్తి విజయ సంస్తుతులే నీకు, ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు. కాబట్టి మనం ఏం చేసినా ఎవరికి మహిమ తేవాలి, దేవునికి మహిమ తేవాలి. కాబట్టి శ్రమలో ఉన్నామా, నిందలు భరిస్తున్నామా, అవమానాలు ఎదుర్కొంటున్నామా, ఎన్నున్నా ప్రభు అన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తారు, విడిపించే దేవుడు. అబ్రహాము జీవితంలో ఎండను తొలగించలేదా దేవుడు? ఎండను బట్టి, అబ్రహాము యొక్క శ్రమను బట్టి భక్తి బయటపడింది, అవునా కాదా? కాబట్టి అబ్రహాము శ్రమని ఎండలో ఉంటే ఇస్సాకు అనే వాగ్దాన పుత్రుని దేవుడు మరి అందించారు. యోబు జీవితంలో ఎంత ఎండ ఉందో అంత ప్రకాశత, అంత దీవెన యోబు గారికి అందింది.
కాబట్టి యేసు ప్రభు జీవితంలో ఎంత ఎండ ఉన్నదో ఆ ఎండను బట్టి కుడివైపు దొంగను రక్షించుకున్నాడు, శాంతి లక్షణం చూపించి. నేటికి ప్రపంచంలో అనేక మందిని తన శాంతి లక్షణము ద్వారా తన తట్టుకు ఏం చేస్తున్నాడు, ఆకర్షించునే ఉన్నారు. నాలుగోదిగా ఇస్సాకని పెండ్లి కుమారుడు, మరి అతని జీవితంలో తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన ఏమయ్యాడు, నలుపెక్కాడు అని అన్నారు. అలాగే మరి మిద్యానులో మనం చూస్తే యాకోబు పద్నరాము వెళ్ళేటప్పుడు ఆయన అరణ్యములోనే పండుకున్నాడు, ఇల్లు విడిచిపెట్టాడు, అరణ్యంలో పండుకున్నాడు. మరి రాహేలు కోసం నలుపెక్కాడు, 14 సంవత్సరాలు కొలువు చేశాడు. కనుక ఆ చిన్నది ఎంత ఇష్టంగా ఉన్నదో. కాబట్టి ప్రియమైన వారలారా, మనం కూడా నలుపెక్కామంటే ప్రభువుకి ఇష్టంగా తయారవుతాం. అలాగే మోషే మరి మిద్యాన్లో ఉన్నప్పుడు ఆయన నలుపెక్కాడు. ఇశ్రాయేల్లో నుంచి 12 గోత్రాల వారిని వాగ్దాన దేశం నడిపించడానికి నలుపెక్కాడు ఆయన. దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ కొరకు ఆయన నలుపెక్కారు. నేను అడుగుతున్నాను, నీలో నలుపు ఉన్నదా? నీలో శ్రమ ఉన్నదా? నీలో నలుగుడు ఉన్నదా? ఆలోచించి, నీలో ఎంత ఎండ ఉంటే దేవుడు అంతగా నిన్నేం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి అటు గొప్ప దీవెన ఈ ప్రత్యేకమైన ఆరాధనలు ఎక్కిపించి మనకెల్లరికి ప్రభు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించి నూరంతలుగా ఫలింప చేయి. నేను నల్లని దానను, ఎండ తగిలిన దానను, నన్ను చిన్న చూపులు చూడకనున్నది ఈ వధువు సంఘము. అలాగే మేము కూడా ప్రభు అయ్యా, ఇదిగో తండ్రి, ఈ లోక శ్రమల లక్ష్య పెట్టక దేవా రాకడికి సిద్ధపడి రాకడ విశ్వాసులుగా మేము నాయన తయారగుట నాయన కావలసిన సిద్ధపాటు దయచేయండి. అయ్యా, ఇదిగో ఈ లోక శ్రమలు ఎండ తగినవి కావు అన్నారు కనుక వాటిని మీరు ఎలా జయించారో మేము కూడా జయించగలిగిన శక్తిని మాకు దయచేయమని, మమ్మల్ని కూడా వధువు సంఘముగా మార్చి మీ రూపంలోనికి మార్చి మేఘమునికి సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సంస్కారపు